అందరికీ నమస్తే. కాంగ్రెస్ కా కమాల్, కాంగ్రెస్ పార్టీ కమాల్ అంట. పంచాయతీ ఎన్నికల్లో 3 దశల్లోనూ కలిపి 7,093 సీట్లలో అగ్రస్థానంలో ఉందంట కాంగ్రెస్ పార్టీ. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయినాయి కదా, గన్ల 7,093 సీట్లతోటి అగ్రస్థానంలో ఉందంట మొత్తం. తుది విడతలోనూ పైచేయి, సగానికి పైగా సీట్లు, స్వతంత్రుల్లో 80% పైగా కాంగ్రెస్ రెబల్సే. కాంగ్రెస్ రెబల్స్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేసిన వాళ్ళకి టికెట్ లేకుండా కొంతమంది అక్కడక్కడ కొంతమంది అమ్ముకుంటుంటారు కదా, ఉంటారు కొంతమంది. గసంటోళ్ళ దగ్గర కూడా రెబల్స్గా పోటీ చేసి రెబల్గా గెలిచి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే వద్దామని చూస్తున్నారంట. మరి వేరే దాంట్లో పోలేరు కదా వీళ్ళిగా. ఇక రెబల్స్గా గెలిచినోడు ఎలాగైనా పోవచ్చు, కానీ పార్టీ సింబల్ మీద పార్టీ అదేంటి టికెట్ ఇచ్చినాక కూడా గెలిచి ఇంకో పార్టీ కొన్ని బయటవాయిగాళ్ళు ఉంటారు అక్కడక్కడ, వాళ్ళు కూడా సగం మంది జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా ఈ రెబల్స్ పోతే తప్పే లేదు, అందులో ఇష్టం వచ్చిన పార్టీకి పోవచ్చు రెబల్స్. కానీ ప్రమాణ స్వీకారం నాటికి వారంతా సొంత గూటికి, వాటిని కలిపితే 64% గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ చేతికి. 3,488 చోట్ల గెలుపుతో ఉనికి చాటుకున్న బీఆర్ఎస్, 699 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ వాళ్ళు ఎంతో కొంత ముందరికి పోతూనే ఉన్నారు. తేపకింత ముందరికి పోతూనే ఉంది, ఎన్నడో నాడు పనిచేస్తట్టే ఉంది. కానీ 3,488 చోట్లల్లా ఉనికి చాటుకుందంటే బీఆర్ఎస్ పార్టీ. చూడు ఇప్పుడు ఎంత, 64% కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దగ్గర 2 ఏళ్ళ. వాస్తవానికి అధికార పార్టీ ఉన్నప్పుడు 64% కాదు, 84-94% రావాలి వాస్తవానికి. అవునా కాదా? అయినా కూడా ఇప్పుడు సగం అన్నట్టు 40% అన్నట్టు. 64% అంటే ఏముంది ఇంకా చెప్పు, ఇక 36% ఏమంతే. 64% కాంగ్రెస్ పార్టీ వచ్చిందంట. మరి ఇప్పుడు బస్సు ఫ్రీ అయిపోయాయి, కరెంటు ఫ్రీ అయిపోయాయి, మళ్ళీ పోతే ఇందిరమ్మ ఇండ్లు వచ్చే చాలా మందికి, ఎంతో కొంత రుణమాఫీ చేసే, ఇంకేమి ఇచ్చేయడా ఇందిరమ్మ ఇండ్లు, బస్సు ఫ్రీ, కరెంటు, రేషన్ కార్డు కూడా అక్కడక్కడ ఇచ్చిర్రు. అయినా కూడా ఇంకా 64% కానే ఉందంటే మరి లోపం ఏడవుండొచ్చు? కాంగ్రెస్ పార్టీలో లోపం ఏడవుండొచ్చు? ఈ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, కాంగ్రెస్ మీద గెలిచిన బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు గెలిచినట్టయితే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు గెలిచకుండొచ్చు. ఈ కాంగ్రెస్ వాళ్ళనే ఓడగొట్టుకోవచ్చు నాకు తెలిసి. మరొకసారి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే దమ్ము ఈ దేశంలో ఎవ్వరికీ లేదు, ఒక కాంగ్రెస్ పార్టీ పెద్దలకే ఉంటుంది. కార్యకర్తలు కూడా కాదు, పెద్దలకే ఉంటుంది. ఆడు ముందరకు పోమంటాడు, పోటీ చేయమంటాడు, పోటీ చేసినాక వెనక కొంగులు నడుస్తూనే ఉంటాడు. అసలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జర ఎక్కువ మంది ఉంటారు, పెద్దలు. మేము 40 ఏళ్ళ సీనియారిటీ, 30 ఏళ్ళ సీనియారిటీ, 20 ఏళ్ళ సీనియారిటీ, మా అయ్య కాంగ్రెస్, నా తాత కాంగ్రెస్, నేను కాంగ్రెస్, నా పిల్లలు కాంగ్రెస్ అంటాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటేరా మజగానే అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ వేయకుంటే బీజేపీకో లేకపోతే ఇంకేది మన ఎర్రజెండా పార్టీకో లేకపోతే బీఆర్ఎస్కో వేసి సపోర్ట్ చేయకొస్తారు వాళ్ళు. అసలు వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు చూసినా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అవునా కాదా ప్రజలారా? కాంగ్రెస్ పార్టీ మరొకసారి, కాంగ్రెస్ పార్టీ ఒడగొట్టేదమ్ము కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద తలకాయలకే ఉంటుంది. ఇప్పుడు గిన్ని రకాలు చేయండి. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? ఇయ్యలే. కాంగ్రెస్ వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు. కేసీఆర్ ఇప్పుడు గతంలో అదేది కరెంటు బిల్లు మాఫ్ చేసినా చేయలే, ఎంతో కొంత ఈలే చేస్తారు. కేసీఆర్ ఉచిత బస్సు ఇచ్చిండా? ఇయ్యలే, ఎంతో కొంత ఈలే చేస్తారు. ఇట్లా కొన్ని పథకాలు అయితే తెచ్చిండు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా జనాలకు సొచ్చుకపోతలేదంటే ముఖ్యంగా కారణం ఏడుందంటే మంత్రులు ఆయమన్నోళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు వాళ్ళ కాళ్ళకు పంచాయతీలు పెట్టుకొని ఎమ్మెల్యేలను పనిచేయకుండా ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీలో అదో పంచాయతీ ఇదో పంచాయతీ ఉంటూనే ఉంటుంది. ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బరాబర్గా 3 నెలలు ఏ పంచాయతీ లేకుండా పరిపాలన వెళ్ళినారులా ఏలరీలు. ఎంతసేపటికి పంచాయతీలు కావాలి, నీకెంత నాకెంత, లావాదేవీల కాడ పంచాయి. ఎమ్మెల్యేలు అక్కడక్కడ మంచిగా పనిచేస్తారు, కానీ కొంతమంది మాత్రం ఏటన పోనీ అమ్మ నా కమిషన్ నాకు చాలన్నట్టు అలాకున్నది. అందుకోసమని ఎమ్మెల్యే డిస్టర్బ్ కాగానే పెద్ద లీడర్ డిస్టర్బ్ అవుతారు, లీడర్ డిస్టర్బ్ కాగానే ఊళ్ళో ఉన్న కార్యకర్తలు డిస్టర్బ్ అవుతారు. ఇటువంటి ఎలక్షన్ జరగానే టికెట్ అయితే తీసుకుంటారు. టికెట్ తీసుకున్న కానించి మొదలుకుంటే ఆ టికెట్ అభ్యర్థిని ఇక పీడించి తీరా ఓటేయరు నాయన అంటే ఈ పెద్దలు ఓటేయరు. ఇక ఓటేయక వీళ్ళకు పడక చాలా సీట్లను వదులుకున్నారంట. అక్కడక్కడ ఊళ్ళలో చెప్తారు. బరాబర్గా 100% గెలిచే కాంగ్రెస్ సీట్లను కూడా బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం పార్టీ వాళ్ళ చేతిలో పెట్టినట్టు చాలా రకాల రిపోర్ట్లు ఉన్నాయి. దీనికి అంత కారణం ఏంటంటే పెద్ద తలకాయలలో పడక, ఆ తర్వాత ఉన్న గ్రామ స్థాయికి వస్తారు కల పాత ముచ్చట్లన్నీ గుర్తొస్తుంటాయి. 64%, అంతకు మించింది ఏమి లేదు. 64% అంటే చాలా తక్కువ అన్నట్టు లెక్క. 699 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ పార్టీ ఎంతసేపటికి ముందరకు పోతూనే ఉన్నది. ఇంకా
బీఆర్ఎస్ బీజేపీ రెండింటికి వచ్చింది 33%. 33% కాదు, ఇంకా గ్రేట్ అన్నట్టే. 33% అంటే చాలా గ్రేట్ అన్నట్టు వాళ్ళు. మిగిలిన స్థానాలకు లెఫ్ట్ పార్టీలు ఇతరులు. ఆ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కన్నా ఎక్కువ ఓటింగు, వాస్తవానికి అసెంబ్లీ పార్లమెంట్ కాడికి వస్తారు కానీ ఎవడు గెలిస్తే నాకేంది, ఎమ్మెల్యే నాకు గెలిస్తే నాకేంది, ఎంపీ గెలిస్తే నాకేందిలే అని అనుకుంటారు. కానీ సర్పంచ్ విషయానికి వస్తారు కల్లా అమెరికాలో ఉన్నోళ్ళు కూడా వచ్చి ఓటేసిపోతారు. మొన్న ఒకటే ఒక ఓటుతోటి అమెరికాలో ఉన్నోళ్ళు వచ్చి వేస్తే గెలిచిరంట, ఒక్క ఓటు తేడాతోనే గెలిచిరంట. అందుకోసమనే గ్రామ పంచాయతీలలో ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతాయో ఎక్కువ శాతం వరకు జరుగుతాయి. అంతే ఏడ ఉన్నా కానీ దాదాపుగా బయట దేశాల్లో ఉన్నోళ్ళే కొంతమంది రాకుండొచ్చు, కానీ అట్ట కూడా ఎంతో కొంతమంది వస్తూనే ఉంటారు. కానీ భారతదేశంలో ఉండి ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ అవసరమైతే ఏమంటారు పైసలు 10-20 వచ్చాయినా బాధలేదు, కానీ జర మీ ఇంటర్ 2 ఓట్లు ఉన్నాయి మా అమ్మగానే వేసిపోదురు అంటారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ విషయానికి వస్తే కొద్దిగా అంత బలంగానే పనిచేస్తారు. జర గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎక్కువ మొగ్గే చూపుతారు. కానీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కన్నా ఎక్కువ పోలింగ్ అంటే నిజంగానే అవుతుంది, పక్క అవుతుంది. అసెంబ్లీకి పార్లమెంటుకు కొద్దిగా ఎక్కువ ప్రియారిటీ ఇయ్యరు, కానీ ఊర్లకు మాత్రం పక్కా ఇస్తారు. ఇంకా ఏమి ఇచ్చిండు, ముగిసిన పంచాయతీ ఎన్నికలు ఓటెత్తిన గ్రామీణులు 3వ విడత 85.77% పోలింగ్ నమోదు. 22 తేదీన కొలువు తీరనున్న పాలక వర్గాలు. 20 తారీఖు అని చెప్పారు, కానీ మరి ముహూర్తాలు బాగాలేమంట. 20 తారీఖు నాడు ముహూర్తాలు బాగాలేమంట, 22 తారీఖు నాడు పెట్టుకురు. ఇక మరి కొత్తగా వచ్చినాక ఏమేం చేస్తారు ఏం కథ అనేది ఇక మీరే కామెంట్ రూపకంగా మీరే చెప్పాలి. కానీ ఇప్పటిదాకా అయితే నేనైతే ఉన్నట్టు చెప్పినట్టు మాట్లాడినా. ఇక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిన విషయం, కాంగ్రెస్ వాళ్ళు ఓడగొడతారని చెప్పినా వాళ్ళు తప్పు ఉన్నా కానీ, ఇంకేమైనా మాట్లాడిన ముచ్చట్లు ఏమన్నా మిస్టేక్ ఉన్నా కానీ బరాబరిగా కామెంట్ పెట్టి ఉపాయం చేయి. ఇక ఉంటా మరి.